భగవద్గీత పఠనానికి మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి 5వ అధ్యాయం సన్యాస యోగం వినబోతున్నారు. మొదటి 4 అధ్యాయాలు వినని వారి కొరకు ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సన్యాస యోగం. అర్జునుడు అడిగాడు, కృష్ణ, అజ్ఞాన సంజనిత సంశయాన్ని జ్ఞాన ఖడ్గంతో ఛేదించి కర్మయోగం అనుష్ఠింపమని ఉపదేశించావు కదా. ఇందులో పూర్వాపర విరోధం గోచరిస్తున్నది. కర్మత్యాగమే కాకుండా కర్మానుష్ఠానం కూడా ప్రశంసిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నిర్దేశించు. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, అర్జున, కర్మ సన్యాసం, నిష్కామ కర్మయోగం అనేవి రెండూ శ్రేయస్కరాలే. కాని ఈ రెంటిలోనూ నీ వంటి అధికారులకు కర్మ సన్యాసం కంటే నిష్కామ కర్మయోగమే గొప్పది. ఓ మహాబాహు, ఎవడు దేన్ని ద్వేషింపడో ఆకాంక్షింపడో అతడు కర్మలాచరిస్తున్న నిత్య సన్యాసే అని తెలుసుకో. సుఖదుఖాది ద్వంద్వరహితుడు సంసారంలోనే ఉన్నా కూడా అతడు విముక్తుడే. కర్మ సన్యాసం, కర్మయోగం వేరని చెప్పేవారు అజ్ఞులు. పండితులట్లా పేర్కొనరు. ఈ రెండింటిలో ఏదో ఒక్కదాన్ని చక్కగా ఆచరిస్తే చాలు, రెండింటి ఫలం లభిస్తుంది. అసలు ఈ రెండింటికి భిన్న భిన్న ఫలాలు లేవు. రెంటి ఫలం కైవల్యమే. కర్మయోగం పరిపూర్ణంగా ఆచరిస్తే చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల కైవల్యం. జ్ఞానయోగం, నిష్కామ కర్మయోగం రెంటినీ ఏకంగా దర్శించడమే నిజమైన దార్శనికత. అర్జునుడిలా అన్నాడు, భగవాన్, కర్మయోగి కూడా చివరకు సన్యాసం ఆశ్రయించక తప్పనప్పుడు మొదటి నుండి సన్యాసం గ్రహిస్తే సరిపోతుంది కదా. ఏమంటారు? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, మహాబాహు, అట్లా పనికిరాదు. నిష్కామ కర్మ యోగానుష్ఠానం లేకుండా జ్ఞాననిష్టాత్మక కర్మ సన్యాసం పొందడం దుఃఖదాయకం, అసంభవం కూడా. నిష్కామ కర్మనిష్ఠుడైన ముని శీఘ్రంగా సన్యాసం లేదా పరబ్రహ్మను పొందుతాడు. ఈ జన్మలో కాకపోతే పూర్వజన్మలోనైనా నిష్కామ కర్మానుష్ఠానం తప్పక జరిగి ఉంటుంది. చిత్తశుద్ధి పూర్తిగా లభించనంతవరకు సన్యాసం కన్నా కర్మయోగమే మిన్న. నిశుద్ధాత్ముడు, విజితాత్ముడు, జితేంద్రియుడు, సర్వభూతాత్మను స్వకీయాత్మగా భావించగలవాడు అయిన నిష్కామ కర్మయోగి కర్మలాచరిస్తున్నా ఆ కర్మలతన్ని బంధించవు. అర్జునుడడిగాడు, ఇక్కడే సందేహం నశించడం లేదు. కర్మ అనేది బంధహేతువు కాకుండా ఉండగలుగుతుందా అని. శ్రీకృష్ణ భగవానుడన్నాడు, కర్తృత్వాభిమానం లేకుండా ఆచరించే కర్మ బంధహేతువెట్లా అవుతుంది? తత్వవిదుడైన కర్మయోగి చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, ఆఘ్రాణిస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాసిస్తున్నా, మాట్లాడుతున్నా, విసర్జిస్తున్నా, స్వీకరిస్తున్నా, కన్నులు మూసుకున్నా, తెరచుకున్నా, ఇంద్రియాలు వాటి పనిలో ప్రవర్తిల్లుతున్నాయని నిశ్చయించుకొని ఉదాసీనుడై ఉంటాడు. కాని నేను చేస్తున్నాననుకోడు. ఈ సహజ ప్రవృత్తుల్లో సుఖించాలనే ఆసక్తి చూపించడు. ఎవడు పరమేశ్వరార్పితంగా ఫలాశక్తి త్యజించి కర్మలాచరిస్తాడో అతనికి తామరాకు మీది నీటి బిందువుకులాగా పాపపుణ్యాలంటుకోవు. అతడు కర్మఫలం త్యజించి అత్యంతిక శాంతిని అనుభవిస్తాడు. సకామ కర్మి కామపరవశ చేత కర్మఫలాసక్తుడై బంధింపబడతాడు. మమత్వాభిమాన శూన్యులై స్నానాదికంతో శరీరాన్ని, ధ్యానాదులతో మనస్సును, తత్వచింతనతో బుద్ధిని
ఇంద్రియ సహాయంతో శ్రవణ కీర్తనాది కర్మలాచరించేవారు ధన్యులు. అర్జునుడడిగాడు, భగవాన్, శుద్ధ చిత్తుడైన వానికి తగిన సన్యాస తత్వమేదో వివరించవలసిందిగా అర్థిస్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, అర్జున, జితేంద్రియుడైన పురుషుడు వివేక బుద్ధితో నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధ కర్మలన్నింటినీ త్యజించి ఆత్మ కంటే వేరైన బాహ్య విషయాసక్తి లేనివాడై నవద్వారాలు గల దేహనగరంలో తానేమీ చేయకుండా కర్తృత్వరహితుడై ఇతరుల చేత చేయించకుండా నిర్లిప్తుడై ఉంటాడు. ఆత్మ ప్రజల కర్తృత్వాన్ని గాని కర్మలు గాని కర్మఫల ప్రాప్తిని గాని కల్పించదు. అవిద్యారూపమైన మాయ వల్లనే ఆత్మలో ఇవన్నీ ఆరోపితాలు. పరమేశ్వరుడు గాని ఆత్మ గాని ఎవరి పాపపుణ్యాలు స్వీకరింపడు. అజ్ఞానావృతమైన వివేక జ్ఞానం వల్లనే జీవులు మోహగ్రస్తులై అఖండ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాదులు ఆరోపిస్తున్నారు. అజ్ఞానం నశిస్తే ఆత్మజ్ఞానం సూర్యునిలాగా పరబ్రహ్మను ప్రకాశింపచేస్తుంది. బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మాత్మభావులు, బ్రహ్మస్థితులు, బ్రహ్మపరాయణులు, జ్ఞాన నిర్ధూత కల్మషులు అయినవారు పునరావృత్తిరహిత మోక్షం పొందుతారు. ఇటువంటి పండితులే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, ఆవును, ఏనుగును, చివరకు కుక్కను, చండాలుణ్ణి సమదృష్టితో చూస్తారు. అర్జునుడు అడిగాడు, అన్నీ సమానమంటే ఎట్లా కుదురుతుంది గురుదేవా? గుర్రం గాడిద ఒకటేనంటే పొసుకుతుందా? సమదృష్టి శాస్త్రసమ్మతమేనా? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, ఈ భేదబుద్ధి జ్ఞానోదయ పర్యంతమే సుమా. ఎవరి మనస్సు సర్వభూతస్థమైన బ్రహ్మంలో సమానత దాల్చి నిశ్చలమవుతుందో వారి జీవితంలోనే సంసారాన్ని జయిస్తారు. బ్రహ్మం గుణదోషాది విరహిత సమస్వరూపం కాబట్టి సమదృష్టి కలవారు పునర్జన్మ నిరోధకమైన బ్రహ్మంలో సుస్థిరులై జీవన్ముక్తులవుతారు. స్థిరబుద్ధి కలవాడు మోహ వివర్జితుడు అయిన బ్రహ్మజ్ఞుడు ప్రియ వస్తువు సంప్రాప్తికి సంతోషింపడు, అప్రియ వస్తు ప్రాప్తికి దుఃఖింపడు. బాహ్యమైన శబ్దాది విషయాల్లో అతడనాసక్త చిత్తుడు. అతని అంతఃకరణం విషయ నిరేపేక్ష సుఖం అనుభవిస్తున్నది. అటువంటి బ్రహ్మయోగ యుక్తాత్ముడక్షయ సుఖాధికారి అవుతాడు. ఓ కౌంతేయ, రూపరసాది విషయ సంప్రాప్త సుఖం క్షణికం. ఆద్యంతాలు గల ఆ సుఖం దుఃఖ కారణమే. అందుచేత బుధులు అటువంటి విషయ సుఖంలో రమించరు. ఎవడు కామక్రోధోద్భవమైన వేగం జీవితాంతం సహించగల సమర్థుడో అతడు యోగి, అతడానందమయుడు. అర్జునుడు ఈ విధంగా అడిగాడు, కృష్ణ, ఇంతగా చెప్పబడే ఆ కామక్రోధాదుల స్వరూపం కొంచెం వివరించకోరుతాను. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, ఇది అందరి అనుభవంలోని విషయమే అయినా దాని స్వరూపం తెలుసుకోవలసిందే. ఇంద్రియ గోచరమైన విషయాలు విన్నా, స్మరించిన, అనుభవించినా కలిగే సుఖతృష్ణే కామం. ప్రతికూలము, దుఃఖహేతువు అయిన వాని పట్ల కలిగే ద్వేషమే క్రోధం. ప్రహృష్ట నేత్ర వదన రోమాంచాది రూపంగా తోచే అంతఃకరణ క్షోభే కామవేగం. శరీర కంపన, స్వేదరక్త నేత్రాది రూపంగా తోచే అంతఃకరణ క్షోభే క్రోధవేగం. అర్జునుడు ఈ విధంగా అడిగాడు, కేవలం కామక్రోధోద్భవ వేగం సహించడం వల్లనే మోక్షం లభిస్తుందా? శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, లభించదు. కాని ఇవి పెద్ద అవరోధాలు. ఎవడు విషయాల్లో సుఖించకుండా ఆత్మలోనే సుఖిస్తాడో, ఎవడు బాహ్య క్రీడా శూన్యుడై ఆత్మలోనే క్రీడిస్తాడో, ఎవడు బాహ్య దృష్టి కాక అంతర్దృష్టి కలవాడో వాడే యోగి, వాడే బ్రహ్మభూతుడు, బ్రహ్మ నిర్వాణుడు.
మోక్షం అంటే బ్రహ్మానందానుభూతే గదా. క్షీణ కల్మషులు, భిన్న సంశయులు, యతాత్ములు, సర్వభూత హితరతులు అయిన ఋషులు బ్రహ్మ నిర్వాణం పొందుతారు. కామక్రోధ విరహితులు, సంయత చిత్తులు, విదితాత్ములు అయిన యతులు దేహధారులుగాను దేహత్యాగులుగాను బ్రహ్మ నిర్వాణం పొందుతారు. అంటే వారు జన్మరహితులు. సమస్త బాహ్య విషయాలు మనస్సు నుండి బహిష్కరించి దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి నాసికా మధ్యంలో సంచరించే ప్రాణవాయువుల ఊర్ధ్వ అధోగతిని కుంభకంలో సమానం చేసి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు నియమించి ఇచ్ఛా భయక్రోధాలు వెడనాడి మోక్షమొక్కటే ప్రాప్యం గావించే యోగి సర్వదా బంధ వినిర్ముక్తుడు. నన్నే తపోయజ్ఞాలకు భోక్తగాను సర్వలోక మహేశ్వరుడుగాను సర్వజీవకోటికి సుహృదునిగాను గ్రహించి యోగి శాంతి పొందుతాడు. అర్జునుడు ఈ విధంగా అన్నాడు. యోగ సాంఖ్యాలు అధికార భేదాన్ని బట్టి క్రమంగా మోక్ష సోపానాలని నిర్దేశించిన జగద్గురు, నీకివే నా నమస్కృతి. ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన, శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును. ఈ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.